హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల17. ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే ఎలాగా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, ఫంక్షన్స్ అవి వస్తాయి కదా, ఎప్పుడు రొటీన్గా ఉన్న లంగావోణీలు వేసుకొని ఉన్న సారీసే వేసుకొని బోర్ అయిపోయిన వాళ్ళు ఇలా సారీస్తో కొత్తగా ట్రెండీగా క్రియేట్ చేసుకుని కట్టుకుంటే సూపర్గా కనిపిస్తారు. ఈ వీడియోలో నేను 2 సారీస్ యూస్ చేసి అయితే ఈ లెహంగాని కట్టుకోబోతున్నాను. మంచి కలర్ కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మోడల్ కట్టుకోవాలనుకుంటే మనం ఒకే కలర్ సారీస్ 2 ఒకే కలర్ సారీస్ తీసుకుంటే అంతగా లుక్ అనిపించదు. కొంచెం డిఫరెంట్గా రెండు ఆపోజిట్ కలర్స్ తీసుకుంటే మంచిగా లుక్ అనేది వస్తుంది మనకి. నేనైతే ఇక్కడ వైట్ అండ్ రెడ్ తీసుకున్నాను. చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. సో ఫస్ట్ అయితే ఒకసారి వైట్ శారీని అయితే నేను ఇలా లంగా ఓణిలాగా పెట్టుకుంటున్నాను అనమాట. ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఇలాగా చూపిస్తున్నాను కదా. ఫస్ట్ లోపలైతే నేను స్కర్ట్ వేసుకున్నాను, క్యాన్ స్కర్ట్. అలా అది లేకపోతే మీరు ఏమైనా పిటికోట్ వేసుకోవచ్చు, లంగా లాంటిది. తర్వాత ఇలాగ సారీనంతా మనం చుట్టూరు సారీ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ ఉన్నంత వరకు మనం ఇలా కుర్చీలు పెట్టుకుంటూ చుట్టూరు లెహంగా లాగా డ్రాప్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా. నాకంటే టీ షర్ట్ ఉండడం వల్ల నాకు సరిగ్గా వెళ్ళట్లేదు. మీకు చూపించడం కోసం నేను ఇలా వేసుకున్నాను. మీకైతే మామూలుగా మీరు బాగా వెళ్తాయి లోపలికి. చూసారు కదా, సారీ అంతా నేనైతే ఇలా లెహంగాలా చుట్టేసుకున్నాను. మొత్తం చూస్తున్నారు కదా ఎంత లెంత్ ఉందో. మొత్తం సారీ అంతా ఒక సారీ అయితే ఇలా కట్టేసుకోవాలి. ఇక దాని తర్వాత ఇంకొక సారీ ఉంది కదా రెడ్ కలర్, దాన్ని నేను ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో మనము అక్కడి నుంచి మనము మనకి కొంచెం కుర్చీలు టైపు పోసుకోవాలన్నమాట. అంటే నేను చెప్తాను. కొంతవరకు సారీ సగం వరకు మనం ఇలా కుర్చీలు పోసుకుని ఉంచుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా కుర్చీలు అయితే పోసుకున్నాను నేను. దాన్ని ఇలా సెంటర్ పార్ట్కి పెట్టుకొని మనం టక్ చేసుకోవాలి ఈ కుర్చీలు అనేవి. మనకి నచ్చిన సారీ ఏదైనా పర్వాలేదు, మంచి కలర్ కాంబినేషన్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ అయితే ఇలా టక్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ సారీ ఉంటుంది కదా, ఇంకా మనం ఇలా పౌట్కి ఎలా మనం డ్రాప్ చేసుకుంటామో అలా మనం మార్వడి పైట అంటాం కదా, సో అలా మనము చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్కి వేసుకునే విధంగా. దానికి అయితే నేను సన్నగా వేసుకున్నాను పౌట్ అనేది. నాకు ఇంకా కొంచెం ఫ్రంట్కి రావాలి పౌట్ అనేది. సో దానికోసం మనం ఇంకా ఎదర పెట్టుకున్న కుర్చీలు అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మనకి ఈ పౌట్ అనేది ఫ్రంట్ మన కాళ్ళ వరకు అంటే మోకాళ్ళ వరకు రావాలి. సో అంత లెంత్ చూసుకుని మనము పిన్నీస్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు మోకాళ్ళ వరకు వచ్చింది. అక్కడ వరకు నేను చూసుకుని పిన్ చేసుకున్నాను. ఇంకా ఆ ఫ్రంట్కి వేసుకున్న పౌట్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా వెనక్కి నుంచి తీసుకోవాలి. అంచుని చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఆ అంచుని ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చి మనము హాఫ్ సారీకి ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా మనము సెట్ చేసుకోవాలి. మంచిగా బార్డర్ వచ్చింది కాబట్టి లుక్ బాగుంది నాకైతే. మీరు కూడా అలా మంచి సారీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మోడల్కి. సో నేనైతే అక్కడ పిన్ పెట్టేశాను. చూసారు కదా ఎలా ఉందో. నేనైతే అక్కడ పైట దగ్గర కొంచెం పిన్ కూడా పెట్టుకున్నాను నెక్ మీదకి పడకుండా. ఇక మన హాఫ్ సారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా దానిపైకి మనం నగలు అయితే పెట్టుకుంటున్నాం. ఫస్ట్ వడ్డానం అయితే పెట్టాను. దీనికి వడ్డానం పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్. నేను ఇంకా మ్యాచింగ్ వైట్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇక జడ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైలే వేసుకున్నాను. దానిపైకి మల్లెపూలు పెట్టుకుంటున్నాను. ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పూలు పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది కదా.
సో అలా నేను పెట్టుకున్నాను. మెడలోకి చిన్న నెక్లెస్ పెట్టుకున్నాను. ఇంకా హాఫ్ సారీ అంటే మంచి పాపిడి బొట్టు అయితే కూడా మంచి లుక్ వస్తుంది. సో దానికోసం నేను పాపిడి బొట్టు కూడా పెట్టుకున్నాను. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలాగా ఉండాలంటే ఇవన్నీ కంపల్సరీగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇక నోస్ రింగ్ కూడా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నాకు ఉంది, బట్ మళ్ళీ నేను దానిపైన పెట్టుకుంటున్నాను బ్రైట్గా కనిపించడానికి. సో ఓవరాల్ నా 2 శారీస్తో లెహంగా అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా ట్రెడిషనల్గా అయితే కుంకుమ కూడా పెట్టుకోవాలి కదా. సో నేనైతే మొత్తం ఇలా రెడీ అయిపోయాను. సో నా లుక్ అయితే ఇది. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి నేను ఎలా ఉన్నానో అని చెప్పి. చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా ట్రెండీగా కూడా కనిపించవచ్చు. 2 సారీస్ అంతే, చాలా సింపుల్గా కట్టేసుకోవచ్చు. ఈ లుక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.